హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు నేను ఎగ్ బిర్యానీ చేస్తున్నా. దానికి కావాల్సిన ఇవన్నీ ఏంటంటే పుదీనా, కొత్తిమీరాకు, ఆనియన్స్, చిల్లీస్, ఇంకా కుండ, మట్టి కుండ, బాస్మతి రైస్. సో ఇక ఆనియన్స్ నేను డీప్ ఫ్రై చేసుకొని సైడ్కి పెట్టుకుంటున్నా పైన సర్వ్ చేసుకోవడానికి. ఎగ్స్ కూడా బాయిల్ చేసుకుంటున్నాను. సో ఎగ్ బాయిల్ చేసుకుంటే చాలా బాగుంటుంది క్రిప్సీగా తింటుంటే. చూడండి, రెడ్ అయ్యేదానికి చేస్తూ ఉండాలి ఆయిల్ వేసి. సో ఒక కడాయిలో నేను మసాలా అన్నీ వేసాను. దాంట్లో కొంచెం వాటర్ వేసిన, దొడ్డుప్పు వేస్తున్నాను. ఎందుకంటే బాస్మతి రైస్ ఇందులో వేసి పెడతా. ఇటు సైడ్ కడాయి పట్టుకున్న మట్టిది, దాంట్లో ఆనియన్, చిల్లీ, అల్లం పేస్ట్ వేస్తున్నాను. పెరుగు అంటే కర్డ్, ఒక కప్ కర్డ్. పుల్లగా ఉండకూడదు, సో నార్మల్గా ఉంటే బాగుంటుంది. కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నా. తగినంత మీకు ఎంత చిల్లీ అంటే తినాలనిపిస్తే అంత. మసాలా, గరం మసాలా నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటాను, ధనియాలు అవి చేసి. తర్వాత ఇటు సైడ్ చూడండి, నా రైస్ కుక్ అవుతున్నాయి లైట్గా. మొత్తం కుక్ కాకుండా కొంచెం అయితే చూడండి అవి అవుతుంది చూడు. సో ఇది తీసి ఈ రైస్ చూసుకోవాలి కొంచెం ఎలా ఉందని. సో దాంట్లో మసాలా అంతా డీప్ ఫ్రై అయినాక 2 ఎగ్స్ వేసాను. అంటే నా మట్టి కుండ కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి నేను జస్ట్ 2 ఎగ్ వేసాను. దానిపైన ఈ రైస్ కొద్దిగా వాటర్ తీసేసి దానిపైన సర్వ్ చేసుకోవాలి ఈ కుండలో, మట్టి కుండలో. చూడండి ఎలా వేస్తున్నానో. ప్యాక్ చేయాలి మొత్తం. సో అలా ప్యాక్ చేస్తూ చేస్తూ పై వరకు వచ్చేసేయాలి. దానిపైన నెయ్యి ఉంటుంది, మన నెయ్యి. సో నెయ్యి వేసేయాలి. కొంచెం గరం మసాలా లైట్ కొంచెం వేసాను నేను. సో సిల్వర్ పేపర్ ఉంటుంది. సిల్వర్ పేపర్ ఏం చేయాలి, దానికి ఎంత సరిపోతుందో అంత కట్ చేసి దానికి రౌండ్గా చేసుకోవాలి. చూడండి ఎలా చేశానో. జస్ట్ ఒక 15 మినిట్స్ పెట్టుకోవాలి అంతే. మంచి దమ్. చూడండి, గ్యాప్ పోకుండా మంచిగా పెట్టుకుంటే సో అది లోపలనే దమ్ అయిపోతుంది అన్నమాట ఎగ్ బిర్యానీ. సో మీరు చికెన్ కూడా చేసుకోవచ్చు, కానీ నాకు ఎగ్ చేయడం ఇష్టం. ఎగ్ బిర్యానీ అంటే ఇష్టం. నేను పెరుగుతో రైతా చేస్తున్నాను. ఎగ్ బిర్యానీకి రైతా చాలా బాగుంటుంది. ఆనియన్ వేస్తున్నాను. ఎగ్ కర్డ్లో ఆనియన్, పుదీనా, కొత్తిమీరాకు, ఇంకా కొంచెం సాల్ట్ వేసి దాంట్లో వాటర్ వేస్తాను. వాటర్ వేసి మంచి మిక్స్ చేసుకోవాలి. ఈ ఎగ్ బిర్యానీలోకైనా, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఏ బిర్యానీ అయినా ఈ రైతా మనము తీసుకుంటే బాగుంటుంది. మన కడుపులో మంట కానీ ఏం రాకుంటే ఉంటుంది. సో అట్లాగాని నేను దాంట్లో ఏమో స్పైసెస్ అంటే ఏమి వేయలేను, జస్ట్ లైట్గా చేశాను బిర్యానీ. చూడండి నా దమ్ బిర్యానీ ఎలా అయిందో. మీరు కూడా ఇలా రెడీ చేసుకోండి ఇంట్లో. చూడండి, మన హోటల్లో బుక్ చేసుకునే కంటే మన ఇంట్లో దమ్ ఎలా అయింది చూడండి. చాలా బాగుంది. ఎంత బాగుందో చూడండి. అసలు అది చూస్తే నాకు ఊరిలో వచ్చేస్తున్నాయి. మస్తు కుక్ అయింది, అందులో దమ్ అయిపోయింది. మంచి స్మెల్. ఎగ్ కూడా మంచి మసాలా పట్టేసింది, కారం ఉప్పు మంచి పట్టింది. నేను మట్టికి తింటే మంచి తింటానండి, మీరు కూడా అలానే తినండి. చూడండి నా దమ్ము ప్లేట్లో వేసుకున్నా ఎలా అయింది చూడండి దమ్ము. సూపర్. ఆ ఎగ్స్ చూడండి, కారం ఉప్పు మంచిగా పట్టేసింది. సో నేను స్టార్ట్ చేశాను. మీకు చూడండి ఇలా పెట్టుకొని సూపర్గా. అస్సలు అవి చూస్తే చూడండి ఎట్లా ఉందో. నేనైతే తినేస్తున్నాను. వావ్, సూపర్. నా ఎగ్ చూడు, ఆ రైస్ పెట్టుకుంటా, ఆ ఎగ్ కారం ఉప్పు మస్తు పట్టిందండి దానికి, ఎగ్కు. సూపర్ ఉంది. వేడివేడిగా ఉంది, కాలుతుంది. అయినా కానీ తినాలి అని ఇట్లా ఉందండి. వా, సూపర్. మన ఇంట్లో చేసుకున్న మన దమ్ బిర్యానీ కుండలో ఎంత బాగుంటుంది చూడు ఎగ్గు. అసలు ఆ ఎగ్గుకు కారం ఉప్పు పట్టింది కదా, తింటుంటే అసలు నోట్లో
చెప్పలేకపోతున్నా, అంత బాగుంది. మీకు కావాలంటే ఇలా చేసుకోండి, తినండి. సూపర్ ఉంది. బయట ఫుడ్ అవాయిడ్ చేసుకోండి మీరు కూడా. మన ఇంట్లో రెడీ చేసుకున్న తినే ఆ ఫుడ్లో ఎంత కిక్ ఉంటుంది, మంచి హెల్తీ ఉంటుంది. బయటి ఫుడ్ తింటే మన హెల్త్ కూడా పాడైపోతుంది. వాళ్ళు ఏం ఆయిల్ వేస్తారో కూడా తెలియదు. మన ఇంట్లో మనం ఆయిల్, మన నెయ్యి, మనము అన్నీ వేస్తాం అన్నమాట న్యాచురల్గా. సో అలా మనకి న్యాచురల్ ఫుడ్ ఇష్టంగా తింటాం, మన హెల్తీ బాగుంటుంది. సో అంత మంచి ఫుడ్ తింటాం. మీకు కూడా కావాలనంటే ఇలా చేసుకోండి. నేను దానికి సపోర్ట్గా రైతా కూడా చేసుకున్నాను. ఎంత బాగుందో.